ఒక కవి తమాషాగా చెప్తాడు. సూర్యుడు పొద్దున్న ఇటు పక్క నుంచి బయలుదేరతాడండి తూర్పు వైపు నుంచి. ఎక్కడి దాకా వెడతాడు? పశ్చిమం దాకా వస్తాడు. ఆ వెళ్ళేటప్పుడల్లా ఏం చేస్తుంటాడు? సూర్యుడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా కిరణాలని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ ప్రసరింపజేయడం ఎందుకోసం? ఎందుకంటే మనందరి కోసం కాదండి. ఆ కవి చెప్తాడు ఎందుకోసం ఆయన ప్రసరింపజేస్తాడంటే, గతంలో ఒకసారి తన వంశంలో ఓ పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడి పాదం సోకితే ధూళిగా పడుండేటటువంటి ఒక ఆమె కూడా స్త్రీ అయిపోయిందిట. మా వంశంలో వాళ్ళ పాదాలకి ఇంత గొప్ప శక్తి ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలీదు. రాముడు ఏ వంశం వాడు? సూర్యవంశమే కదా. మరి ఆయన పాదం తాకే కదా అహల్య అయింది. అంటే మా వాళ్ళ పాదానికి ఇంత గొప్పతనం ఉందా? నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు.